ఏమేం చేసావు అమ్మాయి రెడ్డ చేమ ఎప్పుడు తెలుసా నీకు? గడ్డ చేమ వేస్తుంటే లైట్ ఒకటే వస్తుంది. కిషోరు ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావురా? అక్కడికి వెళ్ళా మీ అమ్మ నీకు అర్థం అవుతుందా? నా బాధలు నువ్వు అరుస్తావు తీస్తావు నువ్వు. అదే కాదు కూర్చున్నావు ఎక్కడేంటి ఒరే నా బాధ ఇదేంటి చున్నీ ఏంటి ఇక్కడ? ఏమేం చేసావు అమ్మాయి ఏమేం చేసావు అమ్మాయి ఎవరు ఏం చేసింది కాదురా. నాకు నా బాధ నీకు తెలీదు. అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాడు ఇక్కడ? నేను చచ్చిపోతాను రా. దేనికి రా కిషోరు? నా ప్రాబ్లం నువ్వు అరుస్తావు తీరుస్తావు కాదు కిషోరు, అరుస్తావు తీరుస్తావా? చున్నీ అసలు చున్నీ ఏంటి అసలు? చున్నీ ఏంటి? అని దేనికి చచ్చిపోతావు కిషోరు? నా బాధ నీకు తెలుసా? బంగారం పట్టుకు వస్తావు అక్కడి నుంచి ఇంటికాడ నుంచి. బంగారం పట్టుకు వస్తావు అక్కడి నుంచి ఇంటికాడ నుంచి. ఒరే నేను బంగారం నీకేం తెలుసు? నీకేం తెలుసు? నా బాధ నాది బాబోయ్. అరే ఏంట్రా చూరే కిషోర్ ముక్కు కిషోర్ కొమ్మకేసుకున్నాడు బరువు ఇరిగిపోతుంది. దేనికి వేసుకుంటే నీకెందుకో కిషోర్ చెప్తాను. నా బాధ నువ్వు అరుస్తావు తీరుస్తావు. కిషోర్ ఏడు కిషోర్ చెప్పండి సార్. ఎండ లేరు అక్కడ ఎండ. కిషోర్ కిషోర్ ఇది కరెక్ట్ కాదు కిషోర్. 2 minutes కూర్చో కిషోర్. నువ్వు 2 minutes మాట్లాడు. చూద్దాం కిషోర్. మాట వింటారు సరిపో. నా మాట ఒకసారి విను కిషోర్. కిషోర్ 2 minutes కిషోర్. కిషోర్ మాట విను, నా మాట విను. ఒకసారి కూర్చో కిషోర్. ఒక మాట వింటాను చెప్తాను. నా బాధ నీకు ఏదన్నా మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇలా చిన్న చిన్న చీపల్ని మనం వద్దని అవి జీవితం ఒకసారి వినండి నా మాట. ఒక్కసారి తమ్ముడు మాట వినండి. తమ్ముడు మాట వినాలన్నా చెప్తానన్నా. నా బాధ నీకు అర్థం కావట్లేదు. ఏడం నీ బాధ చెప్పాను. నేను వెంటనే 2 minutes కూర్చొని అన్నా ప్లీజ్ కూర్చొని ప్లీజ్ ఒక్కసారి కూర్చొని అన్నా అన్నా ముడేనా ఒకసారి రాన్నా ముడేనా ఒకసారి రాన్నా దేవుళ్ళ వస్తారండి వాళ్ళ కరెక్ట్ గా. అన్నా ఏడన్నా మా నోడేటన్నా చున్నీ వేసుకొని తగ్గించుకుని చచ్చిపోతారు అంటుందన్నా. బతకాలి ఉరేసుకుంది అంతండి. ఊరేందుకు వేసుకుంటా? నా బాధ నీకు తెలీదనా? పోన్లే బాధలు తెలియవు. అంతా చున్నీ తెచ్చుకున్నాడు అన్న. ఏది ఇంకో చున్నీ అక్కడ కట్టాడు. ఇదెందుకన్నా మరి మనోడికి? ఏది ఇదెంత అన్న? నాకు దేనికన్నా అర్థం అవుతుంది. గమేలా చున్నీ మనోడు ముందు వచ్చి కూర్చో. ఇది గమేలారా? రాకముందు ఏమేమి చెప్పమంటారా? ఆ చున్నీ కట్టుకొని దీన్ని ఎక్కి ఉరేసుకుంటాడన్నా. నీకు అలాగా అనిపించిందా? అవునన్నా. ఈడు పనికొచ్చాడు రా. అది ఇక్కడ కట్టుకుంటారా? గమేళ ఎట్టుకొని పోయినందుకు వచ్చి ఇక్కడ కట్టుకుంటారా? గమేళ ఎట్టుకొని పోయినందుకు వచ్చాడు. పని లేక కూర్చున్నాడు. అవునా? చెత్తనా కొడుక నీ వల్ల నాకు టైం పోకరా. ఇదేమొచ్చే నువ్వు వచ్చి ఊరేసుకుంటావు అనుకుంటావా? అలాగే ఆపుతండి ఆమె తిరగబడిపోతున్నాడు. నువ్వు ఆపుగా నువ్వు అవడం అడుగుతున్నాడు నాకు. బాగా తెలియక మీకు అర్థం కాదు. ఆ ఫోన్ కూర్చోబెట్టి వివరంగా చెప్పాను. ఊరేసుకుంటావు కదరా శాం పట్టుకో. అది కింద వచ్చే ఇదేంతకన్నా దేనికన్నా దేనికన్నా అసలు రే ఎందుకు ఊరేసుకుంటావు? నా బాధలు తెలియ బాధ. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాళ్ళ మామ కింద ఉంటది. వాళ్ళ మామని మీదకి పంపిస్తారు. అంటే పైకి కాదు, పై ఫ్లోర్ కి. దేనికి అనుకున్నావు? దేనికి? మరి దేనికని నాకు చెప్పాలి కదా. మరి ఉరేసుకున్నప్పుడు నీకు ఎవరు చెప్తా తర్వాత? ఇప్పుడు నీకు చెప్పండి నీకు వచ్చా నేను. అది వేసుకుని ఉంటే ఊరిప్పుడు ఎవరు చెప్తే స్టోరీ అంతా నీకు? అది వేసుకుని ఉంటే ఊరిప్పుడు ఎవరు చెప్తే స్టోరీ అంతా నీకు? నువ్వు నాకు చెప్పలేవు. మరి ఇప్పుడు చెప్తున్నా కదా, అందుకే విను. వాళ్ళ మామ వాళ్ళకి చెప్పిన స్టోరీ ఏంటంటే వినరా శామ. రెడ్డ చేమ ఎప్పుడు తెలుసా నీకు? గడ్డ చేమ ఎప్పుడు తెలుసా నీకు? గడ్డ చేమ 5 నల్ల చేమలు ఫ్రెండ్స్. అందులో 4 చేమలు. ఈ ఒక చేమని నల్ల చేమ వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడికో. ఇది బాధపడింది. అక్కడి నుంచి ఫోన్ చేసే
ఎవరికి? ఇంకో వదిలేసిన చీమకి. చేయమకంట వదిలేసిన చీమకి ఫోన్ చేసింది ఏమని? మేము నలుగురు వేరే దగ్గరికి వెళ్ళిపోయాము, నువ్వు ఎక్కడ ఉన్నావని. మరి ఈ చీమ అడిగింది ఏమని? నువ్వు నన్ను తీసుకెళ్లేదు అని. సరదాగా అంటే మళ్ళీ ఫోన్ చేశారు. ఈ చీమకి మండుతుంది మండుతుంది మండుతుంది, మండి 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 రెడ్గా అయిపోయిందంట. అర్థమైందా? ఇదంతా కొండచీమ చూస్తుందంట. కొండచీమ చూసావా? కొండచీమ చూస్తున్నది అంతన చూసి దానికి ఏం చేయక కోపంతో కొండ ఎక్కిపోయిందంట. కోపంతో కొండ ఎక్కిపోయిందంట. అందుకే దాని పేరు కొండచీమ వచ్చిందంట. ఇలాగా వాళ్ళ మామ మా ఫ్రెండ్ రోజు స్టోరీలు చెప్తుందంట. అయినా కూడా నువ్వు వేసుకొని చచ్చిపోలేదు. మరి నువ్వే బాధ వేసుకున్నావు? బాబాయ్ అది మరి ఇలా వాళ్ళ మామ ఇలా స్టోరీలు చెప్తున్నప్పుడు ఆడే ఊరేసుకోలేనప్పుడు నువ్వు ఎందుకు ఊరేసుకున్నావు? దేనికి చెప్పు? నా బాధ నా చెప్పా. అయితే ఇంకోటి చెప్తాను చూడు. ఇంకోటి చెప్పాలా? చెప్పు. ఇంకేం చెప్పాలి? వీడికి బుద్ధి వచ్చి చెప్పానా? వీడికి చెప్తా అది కాదు, వీడు వినేవాళ్ళు లేడు. వింటాడని నాకు వచ్చిన వాటిని నాకు నా గుండె ఆందోళన అయిపోయిందన్నా. గుండె ఆందోళన అయిపోయిందన్నా. చూసిన వెంటనే చున్నీ ఏంటి పారేయట అనుకుని నేను బాధపడిపోతున్నాను. మనోడు అంతండి కొండసేపు చెప్పినా సరే మనట్లో చెడు మనోడు. నువ్వు ఇంకోటి చెప్పు. ఇప్పుడు నువ్వు ఎంతకి ఏ పని చేస్తావు? నేను అన్ని పనులు చేస్తానప్పా. నువ్వు పర్టికులర్ ఒక పని ఏ పని చేస్తావు? నేను ఎలక్ట్రికల్ చేస్తాను, ప్లంబింగ్ చేస్తాను. అయితే అన్నా ఏది చెప్తావు నువ్వు? లాస్ట్ లో చెప్పు నువ్వు. ఆ మామ దగ్గర పోర్టబుల్ టీవీ ఉంది. మామ దగ్గర పోర్టబుల్ టీవీ ఉంది. ఆ పోర్టబుల్ టీవీ వేస్తుంటే లైట్ ఒకటే వస్తుంది. వేస్తుంటే లైట్ ఒకటే వస్తుంది. దాన్ని మొత్తం టీవీ వచ్చిన ఎల్సిడి టైప్ కానీ ఎల్ఈడి టైప్ చేస్తావా? మామూలు టీవీని ఎల్ఈడి చేసేయాలా? మరి నువ్వు చచ్చిపోతున్నప్పుడు ఇదో మంచి పని చేయరా? నేనే వేస్తాను కూడా నీకు. వేసుకోవడం దేవుడు అరుగు. ఇదేంటి మామూలు టీవీని ఎల్ఈడి చేయాలా? అప్పుడు నీ పేరు కిషోరా? సైంటిస్ట్ కిషోర్ అని రాయిస్తాను నీ పేరు. సూపర్ అన్న. ఎందుకంటే పోర్టబుల్ టీవీ అది చిన్న టీవీని ఎల్ఈడి గానీ ఎల్సిడి గానీ పెట్టావు అనుకో, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ పేరు మీద టీవీ కిషోర్ టీవీ అని చెప్పి కంపెనీ సూపర్ ఉంటది. దేవుడి దేవల్ల చచ్చిపోయిన కన్నా మీతో దండం పెట్టి దారా ఉరేసేద్దాం మనం. వదిలేసి తలలో ప్రేపించు. అన్ని రాకపోతే పరిస్థితి నువ్వు. వారు బాబు అది మామగారికి ఆ చెవులో ఇది చెప్పారు కదా, అదో దండం రా బాబు. ఈ చెవులో దీని స్టోరీ చెప్పినందుకు మీరు మాత్రం ఉరేసుకోలేము. కూడా వేసుకోలేడు. నువ్వు నన్ను వదిలి చేర్పించాలి ఇయ్యాలా? అరే వేసుకోలేడు రా చెప్తానా? నీ సంగతి మీ అమ్మ సంగతి తేలిస్తాను నేను. చేసుకో. నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు కాదు వదిలేసి నాకు ఉప్పు నీరు తాగించావు కదా నాతో. నేను రమ్మన్నాడు ఎవడైనా? రమ్మను. నా ముందు ఊరేసుకుంటున్నావా? నేను ఊరేసుకుంటారా? ఎక్కడ పోతావా? నీకు ఎందుకో? అరే నాకు నేను మామూలు కూర్చున్నాను. మామూలు కూర్చున్నావా? ఏమంటారా బాబు? ఆలోచన ఒకటి. ఇప్పుడు కాదు ఆయన ఏడుకొచ్చే తేలిస్తాను. నీ సంగతి బాబు ఆ చెవులతో చెప్పిన వాళ్ళు ఎవ్వరు ఇచ్చేవర్రా బాబు. ఊరేసుకో నేను.